ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు రావడం కరెక్ట్. అంటే తనని ఆల్రెడీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. మళ్ళీ బెయిల్ మీద రావడం జరిగింది. సో ఇవన్నీ చికాకుల మధ్య మళ్ళీ తన సీఎం అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. అతను రాకపోతే భవిష్యత్తు లేదు. అండ్ ఫస్ట్ థింగ్ అసలు తనని జైల్లో వేయడం అంటే నిజంగా స్కామ్ జరిగిందా లేకపోతే నాకు స్కామ్ జరిగిందా లేదో తెలియదు కానీ బట్ అదైతే కేసు అయితే ఫాల్స్ కేసు అని నాకు డౌట్. ఎందుకంటే కొన్ని లక్షల వేల కోట్లు స్కామ్ చేసిన జగన్ ఆల్రెడీ ఎప్పటి నుండో కేసు నడుస్తుంది. ఇది ఒక 135 కోట్ల బడ్జెట్ 200 కోట్లు ఎంతో తక్కువ ఇచ్చారు. అంత బడ్జెట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళ సొంత హెరిటేజ్ లోనే కొన్ని వందల వేల కోట్ల ఇన్కమ్ వస్తుంది. 135 కోట్లు ఎంతో చెప్పారు, ఫిగర్ అయితే ఐడియా లేదు. అది చేసి ఉండడం అయితే నాకు. టీడీపీ జనసేన రెండు కలిసి వస్తున్నాయి కదా, అండ్ దట్ బీజేపీ బీజేపీ అంటే పర్సెంటేజ్ ప్రకారం ఏ పార్టీకి ఎన్ని సీట్స్ వచ్చే అవకాశం ఉంది? నాకు తెలిసి అయితే 120 సీట్స్ వరకు టీడీపీకి జనసేనకు వస్తాయి. సో వైసీపీ ఇంటికి పోవడం ఏం కాదు. అంటే అంటారా? ఎందుకు ఇప్పుడు వైసీపీ పరిపాలనలో అంత అభివృద్ధి ఏం లేదంటారా? ఏముందో చెప్పండి. నాకేం తెలుసు, మీరే చెప్పాలి. రోడ్లు లేవు, సొంత ఇల్లులు ఎంతో మంది కూలగొట్టేశారు. సొంత రాజకీయం. విద్యా దీవెన లైక్ ఫ్యూచర్ జనరేషన్స్ కి కొంచెం బెనిఫిట్ చేసినాడు అండ్ పెన్షన్స్ ఇస్తున్నాడు అని అంటున్నారు. పథకాలు కాదన్న, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే అవకాశం కావాలని కోరుకుంటున్నాను. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడే రావాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఐటీ డెవలప్ అయిందంటే ప్రతి ఒక్కరికి ఎవరి జాబ్స్ వాళ్ళకే వస్తాయి. పథకాల మీద ఆశపడాల్సిన అవసరం లేదు.